హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ నేమ్ ఇండియాస్ ఎకనామిక్ ప్లాన్స్, హిస్టరీ అండ్ ఆబ్జెక్టివ్స్. ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రస్తుతం ప్రణాళికా సంఘం అనేది లేకపోయినప్పటికీ దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అనేది కొనసాగుతుంది. సో ఇండియా ఈ ప్లాన్స్ అనేవి రావడానికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికలు అమలు చేయడానికి ఆ కాలంలో ఉన్నటువంటి నాయకత్వం, లీడర్స్ ఎంత కృషి చేశారు, దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది చర్చిస్తూనే ఈ ప్లాన్స్ అనేవి ఏ ఆబ్జెక్టివ్స్తో అసలు ఈ ప్లానింగ్ వ్యవస్థ అనేది తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ ప్లాన్స్ అనేవి ఏ దేశం నుంచి తీసుకున్నారు. సో ప్లాన్స్కి సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ హిస్టరీ, అలాగే వాటి మేజర్ ఆబ్జెక్టివ్స్, అలాగే మనం దాదాపు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నీతి ఆయోగ్ ఏర్పడే వరకు 12 పంచవర్ష ప్రణాళికలను కొనసాగించుకోవడం జరిగింది. సో ఈ 12 పంచవర్ష ప్రణాళికల కాలంలో ఆ ప్లాన్స్ పీరియడ్లో మనం అనుసరించినటువంటి స్ట్రాటజీస్ ఏమిటి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, మొదట ఎకనామిక్ ప్లాన్స్ హిస్టరీని ఒకసారి మనం గమనించినట్లయితే, ఇండిపెండెన్స్ కేమ్ టు ఇండియా with the partition of the country on 15th August 1947. మనం పాకిస్తాన్తో విభజన జరిగిన తర్వాత, దేశ విభజన జరిగినాక 1947 ఆగస్టు 15 నాడు ఇండియాకి స్వాతంత్రం రావడం జరిగింది. సో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట చాలా వరకు పారిశ్రామిక రంగం వైపు చూడడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ 1948 an ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ వాజ్ అనౌన్స్డ్. మనకి స్వాతంత్రం అనేది వచ్చిన తర్వాత 1948లో ఒక ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ని పార్లమెంటు ఆమోదించడం జరిగింది. సో ఈ పారిశ్రామిక విధాన తీర్మానాలలో భాగంగా భారతదేశానికి ప్రధానంగా ఒక ప్రణాళికా సంఘం ఉండాలి, ఒక ప్లానింగ్ వ్యవస్థ అనేది ఉండాలి. సో ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఇట్ సజెస్టెడ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ నేషనల్ ప్లానింగ్ కమిషన్ అండ్ ఫ్రేమింగ్ ద పాలసీ ఆఫ్ ఏ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ప్రధానంగా మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ వైపు రావడం జరిగింది. మిక్స్డ్ ఎకానమీ అనగా మనకి పెట్టుబడిదారులతో పాటు ప్రభుత్వ భాగస్వామ్యం ఉండేటటువంటి రెండు రంగాలు, ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగానికి రెండింటికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ని మనం కొనసాగించుకోవడం జరుగుతుంది. సో ఈ మిక్స్డ్ ఎకానమీ సిస్టంలో 1948లో ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆ స్టేట్మెంట్ అనేది ఇండియాకి ప్రధానంగా పారిశ్రామిక తీర్మానంలో మనకి నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఒకటి ఉండాలి అనేటటువంటి ఒక సజెషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్ 26 January 1950 ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. మనకి భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 నాడు మనకి అమల్లోకి రావడం జరిగింది. సో చాలా లాజికల్ స్టెప్స్తో, లాజికల్ ఫోర్స్తో, రీజన్స్తో, ఎన్నో రకాలైనటువంటి మూమెంట్స్ ద్వారా ప్లానింగ్ కమిషన్ అనేది, ద ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఆన్ March 15, 1950. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని
ఎన్నో రకాలైనటువంటి స్టెప్స్ వల్ల, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల వల్ల మనకి ప్లానింగ్ కమిషన్ అనేది 1950 మార్చ్ 15 నాడు ప్రణాళికా సంఘం అనేది ఒకటి ఏర్పడడం అనేది జరిగింది. సో అలాగే ప్లాన్ ఎరా అనేది స్టార్టెడ్ ఫ్రమ్ April 1, 1951 విత్ ద లాంచింగ్ ఆఫ్ ది ఫస్ట్ 5 years ప్లాన్ 1951-56. మనకి ప్లానింగ్ కమిషన్ అనేది 1950 మార్చి 15 నాడు ఏర్పడినప్పటికీ ప్రణాళికలు అనేవి మనకి 1951 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవడం జరిగింది. సో మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1951 నుంచి 1956 వరకు కొనసాగింది. సో ప్రణాళికా సంఘం అనేది 1950లో ఏర్పడి మార్చి 15 నాడు ఏర్పడితే ప్రణాళిక వ్యవస్థ అనేది ప్రారంభం అవడం అనేది మనకి 1951 ఏప్రిల్ 1 నుంచి కొనసాగడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడిందని, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏ సందర్భంలో ఉండింది అని, ఏ పీరియడ్లో ఉండిందని, ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిట్స్ కూడా రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనం ఐడియా ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్స్ ప్రీ ఇండిపెండెంట్ డేస్ ఒకసారి మనం గమనించాలి. మనకి ప్రణాళికా సంఘం ఏర్పడి ప్లాన్ ఎరా అనేది స్టార్ట్ అయింది, కానీ రావడానికి అసలు ప్రణాళికలు అనేవి స్టార్ట్ అవ్వడానికి ఇండియాలో ద ఐడియా ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ప్రీ ఇండిపెండెంట్ డేస్, స్వాతంత్రం రావడానికి అసలు ప్రణాళికా సంఘం ఏర్పడడానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి స్టడీస్ కానీ, ఎక్స్పర్ట్ కమిటీస్ యొక్క రిపోర్ట్స్ కానీ, కొన్ని రకాలైనటువంటి ప్లాన్స్ కానీ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఐడియా ఆఫ్ planned economy was crystallized in 1930s when our national leaders came under the influence of socialist philosophy. సో అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో 1930స్లో 1929-30s మధ్యలో ఇక్కడ మన నేషనల్ లీడర్స్ ఎవరైతే ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన జాతీయ నాయకులందరూ కూడా రష్యా యొక్క ఫిలాసఫీకి, ముఖ్యంగా కమ్యూనిస్టు ఫిలాసఫీకి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే మనకి రష్యాలో అమలవుతున్నటువంటి పంచవర్ష ప్రణాళికలు, రష్యాలో అమలవుతున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇండియా అనేది తీసుకోవడం జరిగింది. సో భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు కొనసాగటానికి ఏ దేశంలో నుంచి మోడల్ని మనం తీసుకోవడం జరిగింది అంటే రష్యా నుంచి మనం ఈ మోడల్స్ని తీసుకోవడం అనేది జరిగింది. సో 1930s నేషనల్ లీడర్స్ అనేవాళ్ళు సోవియట్ ఫిలాసఫీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఇండియాస్ 5 years ప్లాన్ వేర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై ది USSR త్రో 5 years ప్లాన్. సో ఇక్కడ రష్యా నుంచి మనం ప్రణాళికలను తీసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ అసలు ప్రణాళికలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే 1929-30s మధ్యలో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ ఏదైతే ఉందో దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది, ఎక్సెప్ట్ రష్యా. రష్యాకి నష్టం జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం, లెనిన్ స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ గ్రేట్ డిప్రెషన్లో నుంచి తప్పించుకోవడం జరిగింది. తప్పించుకోవడం అంటే దాని తాలూకు ఇంపాక్ట్ అనేది రష్యా మీద చాలా తక్కువగా పడింది. కారణం రష్యా అనేది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సిస్టమేటిక్గా ఉన్నటువంటి ప్లాన్స్ని అనుసరించడం అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో రష్యా అంత గ్రేట్ డిప్రెషన్ని ఎదుర్కోకపోవడానికి ప్రధాన కారణం ప్లాన్స్ కాబట్టి ఇండియా యొక్క నేషనల్ లీడర్స్ కూడా, అప్పుడు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ లీడర్స్ కూడా ఈ ప్రణాళికల సంఘం పట్ల ఆకర్షితులై అలాంటి ప్రణాళికా సంఘాన్ని ఇండియాలో కొనసాగించాలి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకి రష్యా నుంచి ఈ ప్రణాళికలను మనం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఆ ఐడియాలజీ, ఆ మోడల్ని మన వాళ్ళు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా
స్వాతంత్రానికి ముందు పంచవర్ష ప్రణాళికలు లేదా ప్రణాళికా వ్యవస్థ అనేది ఒకటి మనకి ఉండాలి అనేటటువంటి అభిప్రాయాన్ని తెలియచేసినటువంటి కొందరి ప్రముఖులు, అలాగే కొన్ని ప్లాన్స్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. ఇన్ హిజ్ బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటటువంటి ఒక పుస్తకాన్ని 1934లో పబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఈ పబ్లికేషన్ ద్వారా, ఈ గ్రంథం ద్వారా వారు ఒక 10 years ప్లాన్స్ అనేవి ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వీరు ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అలాగే హీ ప్రపోజ్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1000 crores. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా విశ్వేశ్వరయ్య గారు తెలియజేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇది మొదటి గ్రంథంగా చెప్పొచ్చు. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో ప్రణాళికా సంఘం ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్పినటువంటి వ్యక్తి మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు. వారు రాసినటువంటి పుస్తకం పేరు ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. సో ఇది 1934లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా వారు భారతదేశంలో 10 సంవత్సరాల ప్రణాళిక అనేది ఉండాలి, పంచవర్ష ప్రణాళికలు కాదు, 5 years ప్రణాళికలు కాదు, 10 years ప్లాన్స్ అనేవి, 10 సంవత్సరాల లక్ష్యంగా ప్లాన్స్ అనేవి ఉండాలి అనేటటువంటి అభిప్రాయాన్ని వెలువరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు వారు రాసినటువంటి పుస్తకాన్ని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ మనకి అడగడం జరిగింది. సో కాబట్టి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు. 1934 అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇన్ 1938 నేషనల్ ప్లానింగ్ కమిటీ హెడెడ్ బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నేషనల్ ప్లానింగ్ మీన్స్ ద సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. మనకి ప్రణాళికా సంఘం ఒకటి ఉండాలి అని మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారి తర్వాత 1938లో నేషనల్ ప్లానింగ్ నేతృత్వంలో ఒక కమిటీ అనేది ఏర్పడింది. సో ఆ కమిటీ అనేది భారతదేశం యొక్క ప్రణాళికలు ఎలా ఉండాలి అంటే, దేశంలో ఉన్నటువంటి పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో వీటిని తొలగించేటట్టుగా ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్లాన్స్ అనేవి ఉండాలి అనే అభిప్రాయాన్ని 1938 కమిటీ అనేది అభిప్రాయపడింది. కానీ 1934 ఆ పీరియడ్లో, 1938లో ఏర్పడినటువంటి ఈ కమిటీ 1939కి వచ్చే వరకు రెండో పంచవర్ష 1939 వరకు రెండో ప్రపంచ యుద్ధం అనేది రావడం జరిగింది. సో సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్లో ఈ నేషనల్ లీడర్స్ అందరూ కూడా అరెస్ట్ అవ్వడం మూలంగా ఈ కమిటీ అభిప్రాయాన్ని వెలిపుచ్చడం వరకు మాత్రమే పరిమితమైపోయింది. సో మనకి స్వతంత్రానికి ముందు ప్రణాళికల కోసం ప్రయత్నం చేసినటువంటి, ప్రణాళికలు ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్లో జరిగిన స్టడీస్లో మొదటిది మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారి యొక్క పుస్తకం, రెండవది నెహ్రూ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ. సో అలాగే కొందరు పారిశ్రామికవేత్తలు బాంబే ప్లాన్ అంటారు, అంటే బాంబేలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, వీరిని ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులంతా కూడా 1940లో ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో దాన్నే బాంబే ప్లాన్ అని చెప్పి మనం పిలుస్తాం. సో దిస్ ప్లాన్ ఏం చెప్తుంది అంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ 15 years, 15 సంవత్సరాల్లో తలసరి ఆదాయం అనేది డబుల్ అవుతుంది. అలాగే నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ 15 సంవత్సరాల్లో ట్రిపుల్ అవుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని, ఒక ఎనాలిసిస్ని వీళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. సో బాంబే పారిశ్రామికవేత్తల యొక్క బృందం ఇచ్చినటువంటి ప్లాన్నే మనం బాంబే ప్లాన్ అని చెప్పి పిలుస్తాము. వారి అభిప్రాయంలో ఒక 15 years కాలంలో పర్ క్యాపిటా ఇన్కమ్ డబుల్ అయితే నేషనల్ ఇన్కమ్ అనేది ట్రిపుల్ అవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వీరు తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాంబే ప్లాన్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది, అలాగే బాంబే ప్లాన్ను ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది అనేటటువంటి కోణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ మనకు బిట్స్ రావడాన్ని మనం గమనించాలి. అలాగే నెహ్రూ డిడ్ నాట్ అఫీషియల్లీ యాక్సెప్ట్ ది ప్లాన్. బాంబే ప్లాన్ను అప్పటి ప్రధానమంత్రి ఉన్నటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని అఫీషియల్గా, అంటే అప్పటి ప్రధానమంత్రి అంటే భారతదేశానికి స్వతంత్రం 47లో వచ్చినప్పటికీ, 47లో
స్వతంత్రం వచ్చినప్పటికీ అప్పుడు లీడింగ్ నేషనల్ లీడర్స్లో ఒకరైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్లాన్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఈ కమిటీ తాలూకు ఈ బాంబే ప్లాన్ వాళ్ళ తాలూకు అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవడం అనేది మనం గమనించాలి. ఆ తర్వాత గాంధీయన్ ప్లాన్ అనేది బాంబే ప్లాన్ తర్వాత గాంధీయన్ ప్లాన్ 1944లో ఇవ్వడం అనేది జరిగింది. గాంధీయన్ ప్లాన్ వాజ్ గివెన్ బై శ్రీమన్ నారాయణ్ అగర్వాల్, ఎస్ఎన్ అగర్వాల్ అని చెప్పి మనం పిలుస్తుంటాము. సో ఎస్ఎన్ అగర్వాల్ గారు ఈ ప్లాన్ను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఎంఫసైజ్డ్ డీసెంట్రలైజేషన్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, అంటే చిన్న చిన్న పరిశ్రమలు, అలాగే అగ్రికల్చర్, అలాగే పరిశ్రమలను డీసెంట్రలైజ్ చేయాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో వీరు గాంధీయన్ ప్లాన్, అంటే గాంధీ గారి యొక్క అభిప్రాయాలకు, వారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ ప్లాన్ ఉండడం వల్ల దీన్ని గాంధీయన్ ప్లాన్ అని చెప్పి పిలుస్తాము. దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ అని చెప్పి మనం పిలుస్తుంటాము. సో బాంబే ప్లాన్ అనేదేమో బాంబే పారిశ్రామికవేత్తలు సమర్పించారు, గాంధీయన్ ప్లాన్ ఏమో ఎస్ఎన్ అగర్వాల్ గారు ఇవ్వడం అనేది జరిగింది. 1944లోనే మనకి ఈ ప్లాన్స్ అనేవి ఉండాలి, ఇండియాకి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ ఉండాలి అని కొందరు వ్యక్తులు అనఫీషియల్గా చెప్పినటువంటి విషయాలుగా మనం వీటిని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ పీపుల్స్ ప్లాన్ అంటే ప్రజా ప్రణాళిక 1945లో పీపుల్స్ ప్లాన్ అనేది ద పీపుల్స్ ప్లాన్ వాజ్ ఆథరైజ్డ్ బై ఎంఎన్ రాయ్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్లాన్ ఈజ్ ప్రొవైడ్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఇమీడియట్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. మన భారతదేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 10 yearsలోనే వాటిని సాధించేటట్టుగా ప్రణాళికా వ్యవస్థ ఉండాలి అని చెప్పి వారు ఒక మోడల్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్నే పీపుల్స్ ప్లాన్ లేదా ప్రజా ప్రణాళిక అని చెప్పి మనం పిలుస్తాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ బాంబే ప్లాన్ 1944, గాంధీయన్ ప్లాన్ 1944, పీపుల్స్ ప్లాన్ 1945 ఇయర్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పీపుల్స్ ప్లాన్లో హిజ్ ఐడియా ఆఫ్ ప్లానింగ్ వాజ్ borrowed from the Soviet type of planning. So in this plan, priorities were given to agriculture and small scale industries. So ఈ మనకి ఎంఎన్ రాయ్ ఇచ్చినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో, ఒక సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలను బేస్ చేసుకొని ఇవన్నీ రష్యాలో ఉన్నటువంటి ఐడియాలజీని బేస్ చేసుకొని రావడం జరిగింది. సో ఈ ప్లాన్లో వీరు దేనికి ప్రియారిటీ ఇచ్చారు? వ్యవసాయ రంగానికి, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటు చేయాలి అనేటటువంటి అభిప్రాయాన్ని మనకి ఎంఎన్ రాయ్ తెలియజేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత సర్వోదయ ప్రణాళిక, సర్వోదయ ప్లాన్, ఇది 1950లో రూపొందించడం జరిగింది. ఏ ఫ్యూ పాయింట్స్ ఆఫ్ దిస్ ప్లాన్ వేర్ యాక్సెప్టెడ్ బై ది గవర్నమెంట్. సో ఈ సర్వోదయ ప్రణాళికను మనకి ఇచ్చినటువంటి వ్యక్తి ప్రధానంగా జయప్రకాష్ నారాయణ్ గారు ఇవ్వడం అనేది జరిగింది. సో సర్వోదయ ప్రణాళికలను రూపొందించినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్ గారు. వీరిచ్చినటువంటి అభిప్రాయాల్ని ప్రభుత్వం కొన్నింటిని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్, భారతదేశానికి స్వతంత్రం రావడానికంటే ముందే ప్రణాళికల వ్యవస్థ ఉండాలని మోక్షంకొండ విశ్వేశ్వరయ్య గారు చెప్పారు. అలాగే బాంబే పారిశ్రామికవేత్తల బృందం చెప్పింది. అలాగే పీపుల్స్ ప్లాన్ అని, అలాగే గాంధీయన్ ప్లాన్ అని, సర్వోదయ ప్లాన్ అని, ఇలా రకరకాలుగా అనఫీషియల్గా వ్యక్తులు ఇచ్చినటువంటి అభిప్రాయాలుగా వీటిని మనం అలాగే వ్యక్తుల సమూహం ఇచ్చినటువంటి అభిప్రాయాలుగా మనం వీటిని గమనించాలి. వీటిలో కొన్ని అంశాలను కొందరి ప్రణాళికల్లో ఇచ్చినటువంటి ఐడియాలజీని ప్రభుత్వం కొన్నింటిని యాక్సెప్ట్ చేసి తీసుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ మనకి భారతదేశంలో 1947లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అసలు ప్రణాళికలు ఎందుకు అవసరము? అప్పుడే స్వతంత్రం పొందినటువంటి దేశం ఎన్నో లక్ష్యాలతో డెవలప్మెంట్ వైపు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ కోసం మనకి ప్రణాళిక వ్యవస్థ ఉండాలి అనేటటువంటి అభిప్రాయంతో ఇండియాలో ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రణాళిక ఎరా అనేది కూడా 1951 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. వాట్ ఆర్ ద బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఈ ప్రణాళిక వ్యవస్థను కొనసాగించడం ద్వారా, ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం ద్వారా మనం సాధించాలనుకునేటటువంటి బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఎకనామిక్ గ్రోత్ అనేది సాధించాలి, మోడర్నైజేషన్ సాధించాలి దేశంలో, సోషల్ జస్టిస్ సాధించాలి, అలాగే
రిమూవల్ ఆఫ్ బాటిల్ నెక్స్, దేశ ఆర్థికాభివృద్ధిలో ఉన్నటువంటి అబ్స్టాకిల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇండస్ట్రియలైజేషన్ అనేది తీసుకురావాలి. సెల్ఫ్ రిలయన్స్ రావాలి. అలాగే ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, పేదరికాన్ని కూడా నిర్మూలన చేసుకోగలగాలి. ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్లో ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎకనామిక్ గ్రోత్ను పరిశీలిస్తే ఎకానమీ యాజ్ ర్యాపిడ్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఎ కంట్రీ విత్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ పూర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనకి స్వతంత్రం వచ్చే నాటికే పూర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అలాగే లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉండింది. సో కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన జిఎన్పితో పాటు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచినట్లయితే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 5% గ్రోత్ రేట్ సాధించాలి అనేటటువంటి ఒక టార్గెట్ని పెట్టుకొని ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని రూపొందించుకోవడం అనేది జరిగింది. అలాగే మోడర్నైజేషన్ వైపు వెళ్ళాలి. ఆల్ ద 3 సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, దట్ ఈజ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్. ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ బికమ్ నెససరీ ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. దేశం మోడర్నైజేషన్, ఆర్థికంగా ఆధునికీకరణ జరగాలి అనేది ముఖ్యంగా వ్యవసాయ రంగము, సేవల రంగము, పారిశ్రామిక రంగము అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలి, సంస్థాపరమైనటువంటి మార్పులు అనేది రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మోడర్నైజేషన్ అనేది సాధించుకోవాలి అనేది మనం ప్రణాళికలు రూపొందించుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి మొదటి ఆబ్జెక్టివ్స్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సోషల్ జస్టిస్, ఇంప్రూవింగ్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది పాపులేషన్, నేమ్లీ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్స్ అండ్ ఆర్టిజన్స్, మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇక్కడ దేశంలో జరిగేటటువంటి డెవలప్మెంట్ మోడల్ అనేది, ముఖ్యంగా దేశ సంపద అనేది ఎలా ఉండాలి అంటే ప్రజలందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్తో ఉంటూ అన్ని వర్గాల వారి యొక్క అభివృద్ధికి, వారి యొక్క సోషల్ జస్టిస్కి ప్రాముఖ్యతనివ్వాలి అనేటటువంటి లక్ష్యంతో మనం ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ అయినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఉమెన్, అలాగే చిల్డ్రన్. సో ఈ చేతి వృత్తులు ఎవరైతే ఉంటారో వీరందరినీ అభివృద్ధి జరిగేటట్టుగా సోషల్ జస్టిస్ జరగాలి అనేటటువంటి లక్ష్యం, ఒక ఆబ్జెక్టివ్ అనేది ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడంలో ఒక ఆబ్జెక్టివ్గా ఉండడం జరిగింది. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్లో మోడర్నైజేషన్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్ అనేవి చూసాము. అలాగే ఏదైతే మోడర్నైజేషన్ కానీ, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అనుకున్నాము, సెల్ఫ్ రిలయన్స్ అనుకున్నాము, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనుకున్నాము. ప్రధానంగా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు భారతదేశం ప్రణాళికలను ఎందుకు అనుసరిస్తుంది అనడానికి ఆబ్జెక్టివ్స్ ఎకనామిక్ గ్రోత్, మోడర్నైజేషన్, సోషల్ జస్టిస్, వీటితో పాటుగా బాటిల్ నెక్స్, రిమూవల్ ఆఫ్ బాటిల్ నెక్స్ అంటే దేశం అభివృద్ధి చెందడానికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి అబ్స్టాకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. ఇండస్ట్రియలైజేషన్ సాధించాలి అంటే పెద్ద ఎత్తున పారిశ్రామిక నిర్మాణం జరిగినట్లయితే, పరిశ్రమల స్థాపన జరిగినట్లయితే ఎందరికో ఉద్యోగ ఉపాధి కల్పన అనేది జరగడం ద్వారా అభివృద్ధి అనేది దేశంలో జరుగుతుంది. సో కాబట్టి ఇండస్ట్రియలైజేషన్కి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. సెకండ్ 5 years ప్లాన్లో మనం భారీ పరిశ్రమల స్థాపన కోసం ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. దేశంలో కొరతగా ఉన్నటువంటి వనరులన్నింటిలోనూ స్వయం సమృద్ధిని సాధించి మనం సెల్ఫ్ రిలయన్స్ కలిగినటువంటి నేషన్గా ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని, ఒక ఆబ్జెక్టివ్ని పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ, దేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి, వారి యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చినటువంటి నేషన్ ఏదైతే ఉందో దేశం, ఈ దేశంలో ఉన్నటువంటి పావర్టీ అంతా కూడా ఇరాడికేషన్ జరగాలి, మొత్తం పేదరిక సమూల నిర్మూలన జరగాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రణాళికలు అనేవి నిర్మాణం జరగాలి అని ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా రిమూవల్ ఆఫ్ బాటిల్ నెక్స్, ఇండస్ట్రియలైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ ద్వారా ఇటువంటి ఆబ్జెక్టివ్స్ అనేవి కలిగి ఉండడం అనేది జరిగింది. ఈ ఆబ్జెక్టివ్స్ కోసం ప్రణాళిక వ్యవస్థ అనేది స్థాపించుకోవడం అనేది జరిగింది భారతదేశంలో. అలాగే మనం 1951 నుంచి 2012 వరకు మనం అనుసరించినటువంటి ప్రణాళికలు, 12 పంచవర్ష ప్రణాళికల్లో
మనం కొన్ని రకాలైనటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం జరిగింది. ముఖ్యంగా వాటిని మనం ఒకసారి గమనిస్తే హరడ్ డోమర్ స్ట్రాటజీ కానీ, నెహ్రూ మహల్నోబిస్ స్ట్రాటజీ కానీ, గాంధీయన్ స్ట్రాటజీ కానీ, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి స్ట్రాటజీస్ కానీ మనం గమనించవచ్చు. ప్రణాళిక వ్యవస్థలో మనం అనుసరించినటువంటి స్ట్రాటజీస్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనం ఒక డీటెయిల్డ్ డిస్కషన్ లాగా, ఒక బ్రీఫ్ డిస్కషన్లోకి వెళ్తే హరడ్ డోమర్ మోడల్, హరడ్ డోమర్ స్ట్రాటజీ ఏం చెప్తుంది? సో దిస్ స్ట్రాటజీ ఎంఫసైజ్డ్ ద రోల్ ఆఫ్ క్యాపిటల్ అక్యూములేషన్స్, డ్యూయల్ క్యారెక్టర్, అలాగే విచ్ ఆన్ ద వన్ హ్యాండ్ ఇంక్రీజ్ ద నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ను పెంచడం అనేది ఇట్స్ అ డిమాండ్ సైడ్ రూల్. అలాగే అదర్ హ్యాండ్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ కెపాసిటీ, ఇది సప్లై సైడ్. మనం డిమాండ్ని పెంచాలి, నేషనల్ ఇన్కమ్ని పెంచాలి. ఎలా? గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడక్షన్ అనేది జరిగితే సప్లై పెరుగుతుంది. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితేనేమో డిమాండ్ సైడ్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి పెద్ద ఎత్తున క్యాపిటల్ అక్యూములేషన్ అనేది జరగాలి. హరడ్ డోమర్ స్ట్రాటజీలో క్యాపిటల్ అక్యూములేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మూలధన కల్పన జరిగితే డిమాండ్ సైడ్గా వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది, డిమాండ్ సైడ్గా వస్తువులకు డిమాండ్ ఉంటుంది, అలాగే వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. సో సప్లై సైడ్, డిమాండ్ సైడ్ రెండింటికి ప్రాముఖ్యతనివ్వడం అనేది దీంట్లో మనం గమనించవలసినటువంటి విషయం. అలాగే ఇక్కడ హరడ్ డోమర్ స్ట్రాటజీలో ద ఫస్ట్ 5 years ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ దిస్ స్ట్రాటజీ. మహల్నోబిస్, హరడ్ డోమర్ ఇలాంటి మేధావుల యొక్క మోడల్స్ని మనం తీసుకోవడం జరిగింది. హరడ్ డోమర్ యొక్క మోడల్ని మనం మొదటి పంచవర్ష ప్రణాళికలో, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 1956 వరకు కొనసాగినటువంటి మొదటి పంచవర్ష ప్రణాళికలో హరడ్ డోమర్ స్ట్రాటజీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో హరడ్ డోమర్ యొక్క మోడల్ ఏం చెప్తుంది అంటే క్యాపిటల్ అక్యూములేషన్ అనేది జరగాలి. దేశంలో క్యాపిటల్ అక్యూములేషన్ ఎక్కువగా జరిగితే ఇండస్ట్రీస్ని, ఈ వ్యవస్థను ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అక్కడ మనకి ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు నేషనల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ అనేది పెరిగినట్లయితే అంటే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కనుక దొరికినట్లయితే వారికి ఆదాయాలు పెరుగుతాయి. ప్రజలకు వచ్చినటువంటి ఆదాయాల ద్వారా వారికి కావాల్సినటువంటి వస్తువులను వారు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అలాగే వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇటు డిమాండ్ సైడ్, అటు ప్రొడక్షన్ సైడ్ అయినటువంటి సప్లై సైడ్ రెండింటికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో హరడ్ డోమర్ స్ట్రాటజీ అనేది మూలధన కల్పనకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం అనేది జరిగింది. రెండు సైడ్లు, డిమాండ్ సైడ్ ఇవ్వడాన్ని మనం గమనించుకోవచ్చు. సో హరడ్ డోమర్ స్ట్రాటజీని మనం మొదటి పంచవర్ష ప్రణాళికలో ఉపయోగించడం అనేది జరిగింది. అలాగే ఈ హరడ్ డోమర్ స్ట్రాటజీలో అకార్డింగ్ టు దిస్ గ్రోత్ మోడల్ ద గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ సేవింగ్స్ అండ్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. సో దీనికి ఒక ఫార్ములా రాయొచ్చు. రేట్ ఆఫ్ గ్రోత్ అంటే Y ఈజ్ ఈక్వల్ సేవింగ్స్ డివైడెడ్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇక్కడ మూలధన కల్పన అనేది పొదుపులు చేయడం ద్వారా జరుగుతుంది. అలాగే మూలధన ఉత్పత్తి కల్పనకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం, అంటే వస్తువుల ఉత్పత్తిలో శ్రమ సాంద్రతకు బదులు మూలధన కల్పనకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అకార్డింగ్ టు దిస్ గ్రోత్ మోడల్ ద రేట్ ఆఫ్ గ్రోత్ అనేది సేవింగ్స్ డివైడెడ్ బై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో పైన, అంటే S డివైడెడ్ బై K పైన డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే నెహ్రూ మహల్నోబిస్ స్ట్రాటజీ మొదటి పంచవర్ష ప్రణాళికలో మనం హరడ్ డోమర్ యొక్క మోడల్కి ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత నెహ్రూ మహల్నోబిస్ స్ట్రాటజీలు ఎక్కువగా ఫాలో అవడం అనేది జరిగింది. సో దిస్ స్ట్రాటజీ వాజ్ బేస్డ్ ఆన్ ద 2 sectors మోడల్. ఇది 2 రంగాల నమూనాగా మనం గమనించాలి. అది ఏంటి అంటే ఒకటి కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్, అంటే వినియోగ వస్తువులకు అలాగే మూలధన వస్తువులకు ప్రాముఖ్యతనిచ్చేటటువంటి విధానాన్ని మనం దీంట్లో గమనించవచ్చు. సో నెహ్రూ మహల్నోబిస్ స్ట్రాటజీ అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ 2 sectors మోడల్. అది ఒకటి కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్గా మనం చెప్పుకోవచ్చు.
అలాగే దిస్ స్ట్రాటజీ ఎంఫసైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెవీ ఇండస్ట్రీస్ టు అచీవ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ రష్యన్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా నెహ్రూ మహల్నోబిస్ యొక్క మోడల్ అనేది 1956 నుంచి రెండో పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు దిస్ మోడల్, ఈ మోడల్ యొక్క అభిప్రాయం ప్రకారము హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల స్థాపనకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి అని చెప్పడం జరిగింది. సో భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యతనివ్వడం అంటే ఈ ప్రణాళికలో నెహ్రూ మహల్నోబిస్ యొక్క మోడల్ను అనుసరించే 3 అతిపెద్ద పరిశ్రమలను కూడా స్థాపించారు. బిలాయ్, రూర్కేలా, దుర్గాపూర్ అని ఈ 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇనుము హుక్కు పరిశ్రమలను స్థాపించడం అనేది మనం గమనించవచ్చు. సో ఇలాంటి పెద్ద ఎత్తున మూలధన కల్పనకు యూస్ చేసుకునేటటువంటి హెవీ ఇండస్ట్రీస్ అనేవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం వల్ల దేశంలో ఉద్యోగ అవకాశాలు అనేవి పెరగడంతో పాటు వస్తు ఉత్పత్తి జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయంతో ఎక్కువ పెద్ద పరిశ్రమలకు దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్లో ఉండింది, బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉండింది, రూర్కేలా అనేది ఒరిస్సాలో ఉండడం జరిగింది. అలాగే ఈ 3 పరిశ్రమలు కూడా మళ్ళీ విదేశాల్లో ఉన్నటువంటి జర్మనీ, రష్యా, అమెరికా యొక్క సహకారాలతో వీటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ ఇనుము హుక్కు కర్మాగారాలను స్థాపించడం వల్ల రెండో పంచవర్ష ప్రణాళిక అనేది భారీ పరిశ్రమలకు స్థాపనకు ప్రాముఖ్యతనివ్వడం అనేది జరిగింది. ప్రధానంగా ఎవరి మోడల్ని అనుసరించి? నెహ్రూ మహల్నోబిస్ యొక్క మోడల్ని, వారి యొక్క స్ట్రాటజీని అనుసరించే వీటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా వీరు రష్యా నుంచి గ్రహించడం అనేది మనం గమనించాలి. అలాగే దిస్ స్ట్రాటజీ వాజ్ అడాప్టెడ్ ఇన్ ది సెకండ్ 5 years ప్లాన్ అండ్ విత్ మైనర్ మోడిఫికేషన్స్ అప్ టు ది 5th ప్లాన్. ఇట్ వాజ్ ఏ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. చూడండి, ఈ స్ట్రాటజీని ఏదైతే రెండో పంచవర్ష ప్రణాళికలో మనం అనుసరించినటువంటి భారీ పరిశ్రమల కల్పన అనేటటువంటి స్ట్రాటజీ ఉండిందో దానిని మనం సుమారు 5 పంచవర్ష ప్రణాళికల వరకు కొనసాగించడం జరిగింది. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్పి దీర్ఘకాలికమైనటువంటి ఒక వ్యూహంగా మనం దీన్ని గమనించవచ్చు. సో మహల్నోబిస్ మోడల్, అలాగే హెరెడ్ డోమర్ మోడల్ ద్వారా మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. రెండో పంచవర్ష ప్రణాళికలో నెహ్రూ మహల్నోబిస్ మోడల్ ఏదైతే ఉందో, వీరు అనుసరించినటువంటి రష్యా మోడల్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మనకి హెవీ ఇండస్ట్రీస్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది గమనించాలి. సో వ్యవసాయ రంగం మొదటి పంచవర్ష ప్రణాళికకు ప్రాధాన్యతనిస్తే, హెరెడ్ డోమర్ అనుసరించినటువంటి స్ట్రాటజీ మూలధన కల్పన, క్యాపిటల్ అక్యుములేషన్కి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి అని చెప్పితే, మహల్నోబిస్ యొక్క మోడల్నేమో హెవీ ఇండస్ట్రీస్ అనేవి స్థాపించాలి, భారీ పరిశ్రమల నిర్మాణం జరిగితే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేటటువంటి అభిప్రాయాన్ని చెప్పడాన్ని మనం గమనించవచ్చు. అలాగే నెహ్రూ మహల్నోబిస్ యొక్క మోడల్ అనేది కన్జ్యూమర్ గూడ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, అలాగే క్యాపిటల్ గూడ్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్ ఈ రెండింటికి ప్రియారిటీ ఇవ్వడం ద్వారా నెహ్రూ మహల్నోబిస్ స్ట్రాటజీ అనేది భారీ పరిశ్రమల స్థాపనకు కూడా ప్రయత్నాన్ని చేయడం అనేది మనం గమనించవచ్చు. ఆ తర్వాత దిస్ స్ట్రాటజీ వాజ్ అడాప్టెడ్ ఇన్ ది సెకండ్ 5 years ప్లాన్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఫిఫ్త్ ప్లాన్ వరకు కూడా మహల్నోబిస్, నెహ్రూ యొక్క మోడల్ అనేది 5వ పంచవర్ష ప్రణాళిక వరకు కొనసాగించారు. అంటే చాలా లాంగ్ టర్మ్ దీన్ని కొనసాగించడం అనేది జరిగింది. 5 పంచవర్ష ప్రణాళికలు అంటే సుమారుగా 10 to 15 years వరకు కూడా ఈ స్ట్రాటజీని కొనసాగించడం అనేది జరిగింది. అలాగే గాంధీయన్ స్ట్రాటజీని మనం గమనిస్తే, ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గాంధీయన్ మోడల్ ఈజ్ టు రైజ్ ద మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ లెవెల్ ఆఫ్ ద మాసెస్ సో యాజ్ టు ప్రొవైడ్ ఏ బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఇక్కడ గాంధీయన్ స్ట్రాటజీని మనం గమనిస్తే
మహల్నోబిస్ మోడల్ అనేది, హరెడోమర్ మోడల్ అనేది గమనించాము. గాంధీయన్ స్ట్రాటజీకి వచ్చే వరకు గాంధీయన్ ఫిలాసఫీలో ఉన్నటువంటి కల్చరల్ లెవెల్, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడము, అలాగే బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కనీస జీవన ప్రమాణ స్థాయిని ఎలాగ మెరుగుపరుచుకోవడము అనే వాటిని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఎల్పిజి స్ట్రాటజీ అనేది మనం గమనించడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఈ మూడింటి అబ్రివేషన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎల్పిజి అంటాం. సో ఈ ఎల్పిజి స్ట్రాటజీ ఇది ప్లానింగ్ కమిషన్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, దిస్ స్ట్రాటజీ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫినాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అండర్ పివి నరసింహారావు గవర్నమెంట్. మనకి 1990స్లో పివి నరసింహారావు గారి యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధాన ఆర్థిక మంత్రిగా కొనసాగడం జరిగింది. అంటే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో ఈ సందర్భంలో ఒక ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చారు 1991లో. దాన్నే నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అంటారు. భారతదేశంలో వచ్చినటువంటి అతిపెద్ద రివల్యూషనరీ ఇండస్ట్రియల్ పాలసీలో మనకి పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు పారిశ్రామిక తీర్మానాలన్నీ కూడా ప్రభుత్వ రంగానికి, ప్రైవేట్ రంగానికి కొన్ని పారిశ్రామిక తీర్మానాలన్నీ అంటే 1948 కానీ 1956 కానీ ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ అన్నీ కూడా ప్రభుత్వ ప్రాధాన్యతకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే 1991లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ అనేది కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే లైసెన్స్డ్ ఎరాగా దీన్ని చెప్పవచ్చు. ప్రైవేట్ సంస్థలన్నింటికీ కూడా లైసెన్స్డ్ సంస్థలను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చింది. లిబరలైజేషన్ అంటే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయడం అనేది జరిగింది. లిబరలైజేషన్ మీన్స్ సరళీకృత ఆర్థిక విధానాలు. అప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో వాటిని ప్రైవేటు వ్యక్తులకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రైవేటైజేషన్, ప్రభుత్వ రంగ అన్నింటిలో కూడా ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యాన్ని కల్పించేటటువంటి స్ట్రాటజీని, ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలను వదిలించుకోవడానికి ప్రభుత్వం ఈ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలకు ప్రయత్నం చేయడం అనేది జరిగింది. గ్లోబలైజేషన్ అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడాన్ని, క్లబ్ చేయడాన్ని, ఇక్కడ దేశ సరిహద్దు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో క్లబ్ చేసినటువంటి విషయాన్ని మనం గ్లోబలైజేషన్గా చెప్తాం. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ మూడింటిని తీసుకురావడం వల్ల 1991లో అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్, అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు వీరిద్దరి సహకారంతో ఈ విధానాన్ని తీసుకురావడం ద్వారా 1991 నుంచి ప్రణాళిక వ్యవస్థలో ఈ కొత్త స్ట్రాటజీని తీసుకురావడం అనేది, ఫాలో అవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఫ్రెండ్స్, ఈ విధంగా స్ట్రాటజీస్ని గమనించినట్లయితే మనకి హరెడోమర్ స్ట్రాటజీ, మహల్నోబిస్ నమూనా, అలాగే ఎల్పిజి స్ట్రాటజీ, గాంధీయన్ స్ట్రాటజీ, ఇలా 4 రకాలైనటువంటి స్ట్రాటజీస్ని మాత్రం మనం పంచవర్ష ప్రణాళికలో కొనసాగించడాన్ని మనం గ్రహించవచ్చు. అలాగే ప్రణాళికలు అనేవి భారతదేశంలో తీసుకోవడానికి ప్రధాన కారణం 1947లో బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
పాకిస్తాన్ నుంచి మన భారతదేశం కూడా పార్టీషన్ జరిగిన తర్వాత సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉన్నటువంటి భారతదేశం సత్వర అభివృద్ధిని, వేగంగా అభివృద్ధిని సాధించాలి అంటే ఒక సిస్టమేటిక్ ఎకనామిక్ డిసిప్లిన్ అనేది ఉండాలి అనేటటువంటి ఆలోచనతో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రణాళికా సంఘం స్థాపించడం కోసం ప్రయత్నాలు చేశారు. ఇది ముఖ్యంగా భారతదేశం రష్యా నుంచి స్వీకరించడం జరిగింది. ప్రధాన కారణం 1929-30స్లో వచ్చినటువంటి ది గ్రేట్ డిప్రెషన్ అనేది రష్యాను అంతగా ప్రభావితం చేయకపోవడంతో ఈ ప్రణాళికా వ్యవస్థ మీద వీరికి నమ్మకంతో రష్యా అనుసరిస్తున్నటువంటి ప్లానింగ్ నమూనాను తీసుకొచ్చి ఇండియాలో 5 ఇయర్స్ ప్లాన్స్ని అమల్లోకి పెట్టడం జరిగింది. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఏర్పడి ప్రణాళిక ఎరా అనేది స్టార్ట్ అవ్వడం ద్వారా అంతకంటే ముందే చాలామంది ఫ్రీడమ్ మూమెంట్ టైంలోనే చాలామంది ఎక్స్పర్ట్లు అలాగే ఎకానమిస్టులు ఇండియాకి కూడా ఒక ప్లానింగ్ కమిషన్ అనేది ఉండాలి అనేటటువంటి అభిప్రాయాన్ని చెప్తూ మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని రాయడము, అలాగే బాంబే పారిశ్రామికవేత్తల యొక్క బృందం బాంబే ప్లాన్ అనేది ఒక డ్రాఫ్ట్ని ఇవ్వడము, పీపుల్స్ ప్లాన్ అని, గాంధీయన్ ప్లాన్ అని, సర్వోదయ ప్రణాళిక అని, ఇలాంటి అనఫిషియల్ ప్లాన్స్ రిపోర్ట్స్ అన్నింటినీ మనకి ప్లానింగ్ కమిషన్ ఏర్పడిన తర్వాత 1950 మార్చ్ 15th నాడు ప్రణాళికా సంఘం అనేది మనకి అఫీషియల్గా ఏర్పడిన తర్వాత వీటన్నింటినీ క్రోడీకరించి కొన్ని ఆబ్జెక్టివ్స్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ ఆబ్జెక్టివ్స్ని రూపొందించుకొని వాటి ద్వారా ముఖ్యంగా పేదరికాన్ని తొలగించడము, అన్ఎంప్లాయ్మెంట్ని తొలగించుకోవడము, ఆర్థిక వృద్ధిని త్వరితగతిన సాధించడము, అలాగే ఇండస్ట్రియలైజేషన్ సాధించుకోవడము, ఇక కొన్ని రంగాలని మోడర్నైజేషన్ చేసుకోవడము అనేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలతో, అంటే లక్ష్యాలు 2 రకాలుగా ఉండేవి. అంటే ఆబ్జెక్టివ్స్ అనేవి గోల్స్తో పాటు అసలు ప్లాన్స్ పెట్టుకోవడం వెనుక ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ 2 రకాలుగా ఫాలో అయ్యారు. ఒకటి లాంగ్ రన్ ఆబ్జెక్టివ్స్, కొన్ని షార్ట్ రన్ ఆబ్జెక్టివ్స్ని పెట్టుకున్నారు. ముఖ్యంగా లాంగ్ రన్ ఆబ్జెక్టివ్స్లో ఎకనామిక్ గ్రోత్ కానీ, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ కానీ, ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక దృష్టితో ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలో స్వతంత్రానికి ముందు జరిగింది, ఆబ్జెక్టివ్స్ని డిస్కస్ చేశాము. అలాగే ప్లానింగ్ కమిషన్ ఏర్పడిన తర్వాత మనం అనుసరించినటువంటి 12 పంచవర్ష ప్రణాళికల్లో మనం అనుసరించినటువంటి స్ట్రాటజీస్, మహల్ నోబీస్ నమూనా కానివ్వండి, హరెడ్ డోమర్ నమూనా కానివ్వండి, అలాగే గాంధీయన్ స్ట్రాటజీ కానివ్వండి, ఎల్పిజి స్ట్రాటజీ వరకు కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిక్ ప్లాన్స్కి సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ, అలాగే ప్లాన్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్, అలాగే ప్లాన్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ అనేవి మనం డిస్కస్ చేశాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do subscribe for more latest videos. Thank you for watching.